మొదలు పెట్టిరా చెప్పండి, ఒక్క కొత్త పథకం కూడా కాలేదు. సో దాని మీద చర్చ ఇక్కడిది నంబర్ 1. ఇంకొకటి ఫ్రీ బస్ కొత్తది కాదా అన్న? ఫ్రీ బస్ ఒకటే కదా, అండ్ అది బడ్జెట్ లో రాలేదు కదా, అది బడ్జెట్ కంటే ముందే అయింది. వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు దానికంటే ముందే అయింది. ఇలా పోనీ దాని గురించి అనగానే దానికి ఏం లింక్ చేస్తారు, సెన్సిటివ్ గా ఓహో మీ మహిళలకు ఇయ్యొద్దా పథకం అని. నువ్వు ఏం చేసినావు, 20 రూపాయల టికెట్ కోసం 10, 15, 20 రూపాయల టికెట్ కోసం వాళ్ళకి నెలకిస్తా అన్న 200-500 రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా. నువ్వు అదే 200-500 రూపాయలు ఇస్తే వాళ్ళు మంచిగా బాజాబ్తా టికెట్ కొనుక్కొని పోతారు. ఆర్టీసీకి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండదు కదా. అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పని అంటే చాలా ఒక సైన్ చేస్తే ఫ్రీగా అమలు చేయొచ్చు, సో ఇంప్లిమెంటేషన్ చేసింది. బట్ 2500 వేయాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం దగ్గర బడ్జెట్ ఉండాలి. కేసీఆర్ అంతా అప్పులు చేసిపోయింది, ఇవ్వనికి మా దగ్గర ఏం లేదని చెప్తా ఉన్నారు. ఇది నీకు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? నువ్వు నిద్రపోతున్నావు అప్పుడు. ఇవాళ కొత్తగా వచ్చి నీకు ఇవ్వాలనే ఓహో అప్పున్నది అనేది నీకు ఇవాళ తెలిసిందా? అన్ని కప్పిపుచ్చిర్రు అనే విమర్శ కూడా బీఆర్ఎస్ పైన వస్తుందన్న. ఏం కప్పిపుచ్చినామండి అసలు? ఇంకోటి చెప్తా, అబద్ధాలు తప్పుడు లెక్కలు కప్పిపుచ్చిర్రు అంటే నువ్వు ఇవాళ అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఇవాళ కూడా 7 లక్షల కోట్లు అని చెప్తున్నావు, అప్పుడు కూడా 7 లక్షల కోట్లు అని చెప్తున్నావు. తేడా ఉండాలి కదా. మరి కప్పిపుచ్చిండ్రు అంటే లెక్క పెరగాలి కదా. నంబర్ 1 లెక్క పెరగాలి. 3 లక్షల కోట్లు అన్నారు కదా అన్న. అదే చెప్తున్నా డెఫినెట్ మేము కాదన్నది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. కరెక్టా కాదా? టాప్ 20 స్టేట్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డీటెయిల్స్ లో టాప్ 20 స్టేట్స్ లో తెలంగాణ అప్పులు లేవు. ఇది వాస్తవం. పోనీ మేము 3 లక్షల కోట్లు అయితే ఇవాళ నువ్వు ఒకటే సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చినావు కదా, ఆ పైసలు ఎక్కడ పెట్టినావు? మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టనీకే ఇక్కడ సగం అప్పైంది అంటున్నారు. అది కూడా తప్పుడు లెక్కలే. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్యాగ్ నుంచి చూపెట్టిన లెక్క ప్రతి నెలకు నువ్వు కడుతున్నది ఇప్పటి వరకు 15 సగటు యావరేజ్ 1400 to 1500 crores. ఆయన చెప్తున్నది 6,000 కోట్లు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అబద్ధాల ఫిగర్లు చెప్తే, రాంగ్ ఫిగర్స్ చెప్తే దాని మీద నేరుగా అసెంబ్లీలోనే హరీష్ రావు గారు లెక్క చూపెట్టారు, మీరు మిస్గైడ్ చేస్తున్నారు చూడండి అనేది. ఒకటి ఏంటిదంటే ఆ గ్యారంటీల నుంచి ఎట్లా తప్పించుకుందామా అనే సాకులు మాత్రమే. ఆ సాకులు ఎందుకంటే హామీలు ఇచ్చారు, చెయ్యలేనటువంటి హామీలు, అమలు పరచలేనటువంటి హామీలు, దానికోసం ఏం చేయాలి, డే 1 నుంచే స్క్రిప్ట్ మొదలు పెట్టుకున్నారు. అప్పుల మీదకి వేద్దామని. కానీ ప్రజలు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? స్క్రిప్టులు అంటున్నారు కానీ నిజంగా కాంగ్రెస్ ఏది చేసినా కూడా ఓర్చుకోలేక బీఆర్ఎస్ వాళ్ళకు కడుపు మండుతుందని వాళ్ళు అంటున్నారు. ఇవాళ మేము తిరగబడుతున్నామో ప్రజలు తిరగబడుతున్నారో మీరు చూడండి. ఇన్ఫాక్ట్ మేమన్నా వాస్తవానికి చాలా రిలాక్స్డ్ గా మేము ప్రజలు టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. బస్సుల్లో గుద్దుకున్న వీడియోలు మీరు టెలికాస్ట్ చేయలేదా? ప్రజలు, మహిళలు, ఇన్ఫాక్ట్ మగవాళ్లకు, అరే మేము ఒకటే కుటుంబంలో మహిళ ఉంటది, సేమ్ అదే కుటుంబంలో మగవాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ మగవాళ్ళేమో టికెట్లకు అదనంగా కడుతున్నారు, వాళ్ళకి సీటు కూడా దొరుకుతలేదు. మహిళలకు 2,500 రూపాయలు రావు. బస్సులు తక్కువైపోయినాయి, బస్సులు సరిగ్గా వస్తలేవు. పాపం ఇబ్బందిగా చాలా మంది కూడా అదే అంటారు, మేము రెగ్యులర్ గా ఉన్నప్పుడన్నా బస్సులో పోతుండే, ఇప్పుడు ఆ బస్సులు దొరకకపోతే మేము ర్యాపిడోలు ఇవి పెట్టుకుని మాకు అదనం ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు తిరగబడ్డది వాస్తవం కదా. ఇంకోటి, నువ్వు అశోక్ నగర్ లో కూర్చొని రాహుల్ గాంధీ గారిని పిలిచి మంచిగా బిర్యానీ తినిపించి యూత్ తో అని చెప్పి నువ్వు ఈ సంవత్సరంలో నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. దమ్ముంటే నువ్వెంత ఇచ్చినావో నువ్వు చెప్పు, నువ్వు నోటిఫికేషన్ వేసి నీ లెక్క చెప్పు. నిన్న ఆ యూత్ నమ్ముతలేరు. వాళ్ళే అశోక్ నగర్ లో ఏమని చెప్తున్నారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కన్నా కాలేదు కానీ ఈ టైంలో మాకు లాఠీ చార్జ్ మా మీద అయింది అని. వాస్తవం కదా, వాళ్ళు తిరగబడలేదా? అంత ఎందుకండి, ఎక్కడనో ఇక్కడ సిటీ ఇవన్నీ ఎందుకు? కొడంగల్లో రైతులు, గిరిజన రైతులు, మహిళలు ఏమని చెప్పారు? పోలీసులు, రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ నియోజకవర్గంలో మాతోని అసభ్యకరంగా ప్రవర్తించారు అని జాతీయ కమిషన్లు కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రి అన్న వాళ్ళతో కూర్చోలేదు కావచ్చు కానీ జాతీయ SC/ST కమిషన్, జాతీయ మహిళా కమిషన్, వీళ్ళందరూ కూడా వచ్చారు. అది వాస్తవం కాదా? ఇళ్ల కూల్చివేతలు మీ హిట్ టీవీ కూడా చూపెట్టింది. ఏడ్చారు, రోడ్ల మీద పడ్డారు. ఎవరు? మనం ఏ పెద్ద పెద్ద టవర్స్ గురించి మాట్లాడతలేదు. సామాన్య, నిరుపేద, మధ్య తరగతి, లోన్లు తీసుకున్న వాళ్ళు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి, జాతీయ బ్యాంక్స్ నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళు ఎలాంటి నోటీస్ రాకుండా ఇల్లు కూల్చివేతలు జరిగితే గౌరవ కోర్టు చెప్పింది, మీకు శనివారాలు ఆదివారాలు దొరుకుతున్నాయా పోయి వాళ్ళని కూల్చేయడానికి అని చెప్పిన కోర్టు తప్ప, బాధపడుతున్న ఏడుస్తున్న ప్రజలు తప్ప. మూసి
నీ దగ్గర డిపిఆర్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే నువ్వు ప్రపంచ బ్యాంకుని 4,000 కోట్లు అడుగుతావు, పోయి అక్కడ మార్కింగ్లు చేసి వాళ్ళని చేస్తావు. 2 ప్రాణాలు పోయినాయండి బుల్డోజర్ చేయబట్టి. ఇది వాళ్ళు చేస్తున్న ఆ ప్రజలు ఎవరైతే వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారో వాళ్ళు తప్ప. పోలీస్ బెటాలియన్లు మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 15 రోజులు, సుమారు 14-15 రోజులు పనిచేసి 2-3 రోజులు మేము మా ఊరికి పోయి కుటుంబ సభ్యులతోని, తల్లిదండ్రులతో, వృద్ధులతోని, మా పిల్లలతోని, భార్యలతోని ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 14-15 డేస్ డ్యూటీ చేసుకుంటున్నాం. సడన్ గా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 26 రోజులు మొత్తం ఇక్కడనే నెలంతా ఇక్కడనే పని చేసుకోవాలని అంటే ఇది కరెక్ట్ లేదని వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాలు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా కూడా కాదు, వాళ్ళ అధికారులకు వాళ్ళ బాధ చెప్పుకుందాం, ఏం డౌన్ అన్నీ ఏమనలే. మీరేం చేశారు? వాళ్ళని డిస్మిస్ చేసి పడేసారు, వాళ్ళ ఉద్యోగాలు వీక్ పడేసారు. ఆ వింగ్నే మన టీజీపీఎస్సీ అనుకుంటా కదా బెటాలియన్స్, వాళ్ళను మీరు ఆ సెక్యూరిటీ సిబ్బంది నుంచి తొలగించారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తొలగించేసారు, మొత్తం తొలగించేసారు. ఇవన్నీ మేం చేపించినామా? ఇవన్నీ కూడా నిజంగా ప్రజలకు ఇబ్బంది అయ్యి వాళ్ళే బయటకు వచ్చిండ్రు. ఇన్ని చెప్తున్నారు. ఇట్లాంటివి ఒక్క ప్రాబ్లం కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు జరగలేదన్నా? రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదా? వచ్చిన ఏడాదిలో వీళ్ళని ఇంతగానో గుచ్చి చూపెడతా ఉన్నారు కదా. ఒకటి గుచ్చి చూపెడుతున్నామని కాదు, రైతులు ఇబ్బంది ఉండే, మొదలైనప్పటికెళ్ళే రైతులు ఇబ్బంది ఉండే, సమస్య పరిష్కారం తీసుకురాలేదా? నంబర్ 1. పథకాలు అందులోకెళ్ళే కదా తీసుకొని వచ్చినాము. ఊకే ఖమ్మం అని చెప్తారు, అక్కడ వేసిన అధికారులను ఇమీడియట్ గా సస్పెండ్ చేసేసినాం, అట్లెట్లా చేస్తారు మీరు అని అన్నాం. ఇవాళ మీరేం చేసారు? కొడంగల్ రైతులను మీరు బేడి చేసారు, నీ సొంత నియోజకవర్గం రైతులు కదా, అప్పుడేమో మీకు తప్పు అనిపించింది. ఇవాళ మీరు దాన్ని మంచిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, మీకు వీళ్ళు చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళని బీఆర్ఎస్ రెచ్చగొట్టింది అని. కేవలం అదొకటే కాదు, మీరు ఏ అంశమైనా తీసుకోండి, పరిష్కారం చేసుకుంటూ ఆ దిశగా మేము ఇంత ఎక్స్ట్రీమ్ అంతెందుకండి. ఆర్టీసీ వీళ్ళందరూ ఏమని రెచ్చగొట్టిరా అన్నాడు, ప్రైవేటైజ్ చేస్తున్నాడు కేసీఆర్, ప్రైవేటైజ్ చేస్తున్నాడు అని టెంట్లు వేయించింది. అయిందా? ప్రైవేటైజ్ అయిందా? దాని తర్వాత వాళ్ళని పిలిపించుకొని మనం కలిసి నడిపించుకోవాలి, ఇది ప్రైవేటైజ్ చేస్తలేమని. ఇన్ఫాక్ట్ ఇవాళ ఆర్టీసీ ప్రభుత్వంలోకి వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? ఎక్కడ ఎక్స్ట్రీమ్ గా పోయినాం చెప్పండి మేము? ప్రతి ఒక్కళ్ళు కూడా మనతో పాటు కలిసి ఉన్నారు అని చెప్పేసి ఇవాళ జర్నలిస్టులదే ఉన్నది. జర్నలిస్టుల భూముల ఇల్లు సంగతి సుప్రీంకోర్టులో ఆ కోర్టు కేసు క్లియర్ ఎట్లా అయింది? ఎవరు పర్సూ చేసింది దాన్ని? కేసీఆర్ గారు చేయలేదా? మీరు ఏ అంశమన్నా తీసుకోండి, డెఫినెట్ గా మేము పర్సూ చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లాగా మొండిగా, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి లాగా రైతు బంధు రాలేదని ఎవరన్నా అంటే చెప్పుతో కొడతా నేను అన్నారా చెప్పండి? ఏమైంది తెలుసా? ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేశారు తెలుసా? బహిరంగ సభ జరుగుతున్నది, ఒక ఉదాహరణ చెప్తా, ఒక బహిరంగ సభ జరుగుతున్నది, విజువల్స్ కెమెరా ఎటో తిరుగుతూ ఉంటాయి, ఇటు కేసీఆర్ గారి దగ్గర తిరుగుతుంటే ఇటు తిరుగుతుంటాయి. ఎవరో 4-5 వేరే పార్టీ వాళ్ళు ఎవరో వచ్చి అల్లరి మూకలు కేసీఆర్ గారి సభని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళను ఎలగొట్టండో ఏదో అన్నారు, సంథింగ్ ఏదో తిట్టారు. తిడితే దాన్ని ఏమని చూపెట్టారు? ఇటు విజువల్స్ ఇటు కట్ చేసి ఎడిట్ చేసి ఇగోండి ప్రజలను అన్నారు అనేసి. కానీ ఏనాడు కూడా ఇట్లా రైతులను ఇవాళ తిట్టినట్టు, మొన్న చేనేతలను కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, మీరు చేనేతలు నేతన్నలు ఇది బంద్ చేయండి, కాండంలు అమ్ముకోండి అని అన్నాడు. వాస్తవం కాదా? అట్లా మాట్లాడిన ఎవరైనా బీఆర్ఎస్? అయితే నేను అతన్ని ఇంటర్వ్యూ కూడా చేసిన, మీరు అంటున్న పర్సన్ ని, కేకే మహేందర్ గారిని. ఆయన కూడా చెప్పిండు, కావాలని నేను మాట్లాడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కట్టింగ్స్ చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెట్టడం బీఆర్ఎస్ వాళ్ళకు బాగా తెలుసు అని ఆయన అన్నాడు. నేను ఏ కాంగ్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినా కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. నిజంగా సోషల్ మీడియాను మీరు మిస్యూజ్ చేస్తలేరా అన్న? ఏమాత్రం చేస్తలేము. ఒకటి చెప్తా, సోషల్ మీడియా మిస్యూజ్ అని మీరు అంటున్నారు కదా, ఎన్నికల ముందు వెంకట్ బల్మూర్ అనే వాళ్ళ ఎమ్మెల్సీ ఆయనే అండ్ సామా రామ్మోహన్ రెడ్డి అని వాళ్ళ మీడియా చైర్మన్, వీళ్ళిద్దరూ రా అండ్ సిబిఐ వాళ్ళ రా ఉంటది కదా, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, అది జాతీయ భద్రత గురించి, కౌంటర్ ఇంటర్నేషనల్ టెర్రరిజం గురించి చేస్తుంది. వాళ్ళు ఒక రాష్ట్రంలో ఎన్నికల సర్వేలు తీస్తారా వాళ్ళు? వాళ్ళది వీళ్ళు రిపోర్ట్ పెట్టిర్రు అండి వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. చెప్పండి, ఇక సోషల్ మీడియాని యూజ్ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఇదే సింపుల్ ఉదాహరణ మీకు చెప్పేస్తున్నా. రా సంబంధించిన సంస్థ, అది దేశం అసలు అది ఎప్పుడు ఏ రిపోర్ట్స్ మన స్టేట్ లో మన దేశాల్లో ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా అది ఏం చూడదు, పాలిటిక్స్ సంబంధించి చూడదు, అది కేవలం కౌంటర్ టెర్రరిజం గురించే చూస్తూ ఉంటది. అట్లాంటి సంస్థనంట కాంగ్రెస్ గెలుస్తున్నది, బీఆర్ఎస్ ఓడిపోతున్నది అని వీళ్ళు రిలీజ్ చేసారు. ఇక సోషల్ మీడియాని మేము మిస్యూజ్ చేస్తున్నాం. మేము అనేది ఏంటంటే, మేము మెసేజ్ ఓరియంటెడ్ గా మేమేం మార్ఫింగ్లు చేయం. ఇవాళ మీరు చూసిరు మొన్న వీళ్ళు
మేము అడిగింది ఏంటండి, నువ్వు పెట్టుబడులు తీసుకొని వస్తున్నా అని చెప్పినావు కదా, ఉమ్, గత సంవత్సరంలో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి దాని మీద వైట్ పేపర్ ఇస్తావా అని ప్రశ్న అడిగినాం మేము. ఉమ్, కేసీఆర్ గారు ఏం మాట్లాడలేదు కదా. ఉమ్, కేసీఆర్ గారి ఇంట్లో విషాదమైన రోజు, వారి సొంత అక్క చనిపోయిన రోజు, ఉమ్. కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మినిమం కట్టేసి ఒక సంఘీభావం, సంతాపం, ఉమ్, ఒక సంతాపం తెలపాలని మెసేజ్ చేస్తాం. మీరేం చేసిర్రు? ఉమ్, మీ కాంగ్రెస్ వాళ్ళు హోర్డింగ్లు వేసిర్రు, ఉమ్, కేసీఆర్ గారి బొమ్మలేసి కడుపు మంట ఇది అదని. ఉమ్. మేమంటున్నాం, మరి పెట్టుబడులు వస్తే ఎందుకు మేము ఇంత అనేది ఏంటంటే దుష్ప్రచారం అట్లా చేస్తారు? అట్లా బ్యానర్లు, ఆ మార్ఫింగ్లు అవన్నీ చేయవచ్చునా? ఉమ్. ఆ మార్ఫింగ్లు చేయవచ్చునా? మీరు కూడా చేశారు కదా గతంలో, గతంలో బీజేపీ మీద మీరు చేయలేదా? వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ ఆ. బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకు కేసులు తప్పవని మీరు చేయలేదా? ఇది దేశవ్యాప్తంగా వాషింగ్ పౌడర్ నిర్మా అనేది ఉమ్, వాళ్ళు ఎవరైతే పార్టీ మారినరో, ఉమ్, వాళ్ళు ఎవరి మీద అయితే అక్రమ ఆస్తులు ఉన్నాయో, మేము రిజెక్ట్ కూడా చేస్తలేం, ఉమ్, అక్రమ ఆస్తులు అవన్నీ కూడా ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఎట్ట తీసుకుంటుంది వీళ్ళని అనేది ఆ క్వశ్చన్ మార్క్. ఉమ్. కానీ మీరేం చేసిర్రు? మరి తెలంగాణ మీరేం రాష్ట్రానికి చేసిర్రు? పెట్టుబడులు వస్తే ఇంకా గర్వించాల్సింది, వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇట్లా విషం జల్లుతుంది మరి మీరు కాదా అన్న? ఆ, నేను అందుకే ప్రశ్న ఏమని అడుగుతున్నా అంటే, ఉమ్, ముందు వచ్చిన 40,000 కోట్లలో ఒక్క కోటి నన్ను ఇక్కడ చూపెట్టండి, 40 పైసలు కూడా రాలే. ఉమ్, వచ్చినాయి అదాని 12,400 కోట్లు ఇక్కడికి వచ్చినాయా? ఉమ్, ఎక్కడ వచ్చినాయో చూపెట్టండి. ఉమ్, గోధి ఇండియా అనే సంస్థ 8,500 కోట్లంట, ఉమ్, దాని యాన్యువల్ ఫైనాన్షియల్సే 27 లక్షలు. ఉమ్, అది వచ్చి పెట్టుబడి పెట్టిందా? ఉమ్, స్వచ్ఛ బయో అనే సంస్థ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, ఒకటే కుటుంబంలో ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడు వ్యాపారం చేయొచ్చా? అది చట్టబద్ధమేనా? ఉమ్, నేను ముఖ్యమంత్రిని అయితే నా తమ్మునికి నేను బిజినెస్ చేసుకోవచ్చా? డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పోయి వాళ్ళ తమ్ముని కంపెనీతో చేసుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు 1000 కోట్ల ఒప్పందం అమెరికాలో. ఉమ్, పోనీ ఆ కంపెనీ వచ్చిందా? ఇందులో చాలా ప్రశ్నలు వస్తాయి. అసలు మీ తమ్మునికి 1000 కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది ఇక్కడ పెట్టడానికి అనేది. ఉమ్, వాల్ష్ కర్రా అనే సంస్థ, ఉమ్, ఆ కంపెనీకి కూడా అసలు ఆ కంపెనీయే ఒక నెల రోజుల ముందు పుట్టింది. ఉమ్, ఆ కంపెనీ వచ్చి ఇక్కడ 850 కోట్లు. ఉమ్. బోగస్ కంపెనీలు అండి ఇవాళ. నిజంగా బోగస్ కంపెనీలేనా? ఇవాళ అసలు రేవంత్ రెడ్డి గారు నంబర్ 1 బోగస్ కంపెనీలు, ఉమ్, నంబర్ 2 ఉమ్, వాళ్ళ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తలేరు. ఉమ్, ఒమర్ షహజాద్ అని మెయిన్ హార్ట్, మన మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఒమర్ షహజాద్ అని ఎవరైతే వ్యక్తి ఉన్నారో, ఉమ్, పాకిస్తాన్ లో ఆయన 3,000 కోట్ల కుంభకోణం చేసిండని ఆ ప్రభుత్వం చెందిన కోర్టులు కూడా ఉమ్, వాళ్ళ మీద రెడ్ వారెంట్ ఇష్యూ చేసింది. 3,000 కోట్ల కుంభకోణం చేసుకొని పరారైంది. మన దగ్గర సిబిఐ కేసులు, జార్ఖండ్ కేసులు, రకరకాల కేసులు వాళ్ళ దగ్గర. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గారు ఉన్నారు కదా, ఉమ్, ఆయన సిబిఐ విచారణకు ఆదేశించిండు వీళ్ళ మీద. ఉమ్, సిబిఐ విచారణ చేయండి అని చెప్పిండు. ఉమ్, సో నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి సంస్థలతో మీరు వ్యాపారం ఏం చేసుకోరు. ఇంకొకటి, ఉమ్, నువ్వు చేసుకున్నది ఒప్పందాలు 20 కంపెనీలతో, ఉమ్, అందులో 19 కంపెనీలు మన గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ భారతదేశం కంపెనీలే. ఉమ్, వీటి కోసం నువ్వు అక్కడి దాకా పోతివా? మరి డావోస్ దాకా నువ్వు డావోస్ పోయినావు అంటే గొప్ప కంపెనీలతో చేసుకో. ఉమ్, ఇంకొకటి, ఉమ్, నువ్వు ఏదో పెద్ద శుద్ధ పూసలకి ఎందుకు మాట్లాడుతున్నావు? ఉమ్, నువ్వు రాజకీయాలు మాట్లాడి మమ్మల్ని ఏమో చాలా నీట్ గా క్లీన్ గా ఉండమని అంటున్నావు. మేము నోరు పడేసుకుంటలేము. ఉమ్, లాస్ట్ కేటీఆర్ గారు ఏనాడు మాట్లాడారు చెప్పండి రేవంత్ రెడ్డి గారి గురించి పర్సనల్ గా? ఉమ్, నువ్వు అక్కడికి పోయినావు, డావోస్ లో నువ్వు ఏం మాట్లాడాలి? ఈ రాష్ట్రం గురించి మాట్లాడు, ఈ దేశం గురించి మాట్లాడు. నువ్వు టీమిండియా రిప్రజెంటేటివ్ వెళ్ళినావు, తెలంగాణకు హెడ్ వెళ్ళినావు. అక్కడికి పోయి కేటీఆర్ గారిని ఉద్దేశించి, ఐటీ ఎంప్లాయీస్ని ఉద్దేశించి నువ్వు తప్పుగా మాట్లాడుతావు. ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్కర్ మైండ్ సెట్, వాళ్ళు లీడర్స్ కాదు. నువ్వు పాలసీ మేకర్వి. నువ్వు కనీసం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నావు నీకు ఎండి పేరు కూడా చక్కగా తెలియదు. నేను అనేది ఏంటంటే, ఇవాళ నేను హిట్ టీవీ సింహాద్రి గారితో నేను ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.